హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ దగ్గర ఒక మొబైల్ ఉన్నట్టయితే కంపల్సరీగా మీ మొబైల్లో వాట్సాప్ అప్లికేషన్ అయితే ఉండే ఉంటుంది. మీకు వాట్సాప్లో ఎవరు మెసేజ్ పంపించినా సరే మీరు ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వాలంటే కంపల్సరీగా మీరు వాట్సాప్లోకి వెళ్ళి ఆ మెసేజ్ ఏంటని చదివి తర్వాత దానికి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో అలా కాకుండా మీరు మీ మొబైల్ని టచ్ చేయకుండానే మీ మొబైలే వాళ్ళకి ఆటో రిప్లై ఇచ్చేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. అవును ఫ్రెండ్స్, వాళ్ళు ఏ మెసేజ్ పంపించినట్టయితే మీకు ఏ రిప్లై వెళ్ళాలి అని చెప్పేసి మీరు అక్కడ మొత్తం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్లోని వాట్సాప్కి ఈ మొబైల్ నుంచి ఒక మెసేజ్ అయితే పంపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ నేను హాయ్ అని సెండ్ చేసి ఈ విధంగా టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఈ మొబైల్లోని వాట్సాప్ రాగానే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రిప్లై వస్తుంది, హాయ్ ఐఎమ్ బిజీ నౌ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసింది అనమాట. సింపుల్గా అదే విధంగా ఇక్కడ ఎలా ఉన్నావు అని చెప్పేసి ఈ విధంగా ఒక మెసేజ్ అయితే పంపిస్తాను. ఇక్కడ నుంచి ఈ విధంగా మెసేజ్ పంపించగానే ఇక్కడ నుంచి ఈ మొబైల్ నుంచి ఆటోమేటిక్గా రిప్లై అయితే వెళ్ళడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడవచ్చు, బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పేసి. సో మీరు కూడా మీ మొబైల్లోని వాట్సాప్లో ఈ విధంగా ఆటోమేటిక్గా రిప్లైస్ వెళ్ళేలా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. అదే విధంగా సెట్ చేసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు కూడా మీ వాట్సాప్ నుంచి ఈ విధంగా రిప్లైస్ వెళ్ళాలి, మీరు మీ మొబైల్ టచ్ చేయకుండానే వాట్సాప్ ద్వారా మెసేజ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఏంటి, ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్ గా దీనికోసం అయితే మీరు ఒక చిన్న అప్లికేషన్ వాడాలని నేను చెప్పాను కదా. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఉంది కదా, దాని టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచి ఆ అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే ఇప్పుడు వీడియో మధ్యలో కానీ వీడియో ఎండింగ్ లో కానీ ఆ అప్లికేషన్ యొక్క నేమ్ నేను మీకు చెప్తాను, మీరు అక్కడ నుంచి సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్లో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇటువంటి ఫారెన్ నెంబర్ని ఏ విధంగా మనం సెట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా మీరు చూడకపోతే ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచే ఆ వీడియోని కూడా చూడొచ్చు అనమాట. అక్కడ నేను చెప్పిన ఒక సెట్టింగ్ మీరు చేసుకున్నట్టయితే ఈ విధంగా మీ నెంబర్ కనిపించకుండా ఒక ఫారెన్ నెంబర్ కనిపించేలా మీ వాట్సాప్లో మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే మన వాట్సాప్ నుంచి ఏ విధంగా ఆటో రిప్లై వెళ్ళాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆటో రిప్లై ఆఫ్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని విధంగా ఆన్ చేసేయండి. ఆన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. అప్పుడు మాత్రమే నేను మీకు స్టార్టింగ్ లో చూపించినట్టుగా మెసేజెస్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ప్రస్తుతానికి అయితే నేను ఇక్కడ పర్మిషన్స్ అన్ని ఇచ్చేసాను. తర్వాత మీరు చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సెట్టింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన ప్రెస్ చేయాలి. తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ లోకి వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు రిప్లై హెడర్ అని చెప్పేసి ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్ దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఈ బటన్ ఆన్ లో ఉంటుంది అనమాట. మీరు దీన్ని ఆఫ్ చేయాలి. అప్పుడు మాత్రం మీరు పైన చూసినట్టయితే ఆటో రిప్లై అని కనిపిస్తుంది కదా, అది కనిపించకుండా వెళ్తుంది అనమాట. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. నేను స్టార్టింగ్ లో కొన్ని మెసేజ్ మీకు పంపి చూపించాను కదా, సేమ్ అదే విధంగా మీరు కొన్ని మెసేజ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దానికోసం ఇక్కడ మెనూ అని ఉంది కదా, మెనూలోకి రావాలి. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే కస్టమ్ రిప్లై అని ఉంటుంది. సింపుల్ దానిపైన ట్యాప్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు, కింద ప్లస్ బటన్ కనిపిస్తుంది. దానికంటే ముందైతే ఇందులో కూడా మనకు ఒక బటన్ ఉంటుంది, దాని విధంగా ఆన్ చేసేయండి. తర్వాత ఇక్కడ సింపుల్ నేను ప్లస్ బటన్ పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇన్కమింగ్ కీవర్డ్ ఉందన్నమాట. అంటే మీకు ఏ మెసేజ్ వచ్చినట్టయితే మీరు ఏ మెసేజ్ వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ చార్ట్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఎవరైనా హాయ్ అని పంపించారనుకోండి, ఇప్పుడు నా వాట్సాప్ నుంచి ఏం వెళ్ళాలి అని చెప్పేసి నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను. సింపుల్గా హాయ్ ఐఎమ్ బిజీ నౌ అని చెప్పేసి ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేరే మెసేజ్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు నాకు ఎవరైనా హాయ్ అని మెసేజ్ పంపించినట్టయితే నా వాట్సాప్ నుంచి ఆటోమేటిక్గా హాయ్ ఐఎమ్ బిజీ నౌ అని చెప్పేసి ఈ విధంగా మెసేజ్ వెళ్తుంది. తర్వాత ఇక్కడ సింపుల్ నేను టిక్ మార్క్ పైన ప్రెస్ చేస్తాను. సో ఇదే విధంగా ఇప్పుడు కొన్ని చార్ట్స్ అయితే నేను ఇక్కడ క్రియేట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి మీకు ఇక్కడ చూపించడానికి ఒక 3 మెసేజ్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మీరు ఇంకా ఎన్ని మెసేజ్ వచ్చినట్టయితే ఏమేమి రిప్లేస్ వెళ్ళాలని చెప్పేసి మీరు మొత్తం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేస్తాను. ఇప్పుడు ఈ అప్లికేషన్లో మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్ ఈ అప్లికేషన్ ని క్లోజ్ చేసి బయటకు వచ్చేయండి. తర్వాత మీకు ఎవరైనా సరే వాట్సాప్ లో మెసేజ్ పంపిస్తారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్ ఇక్కడ నుంచి రిప్లై వెళ్ళడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ మొబైల్ నుంచి నేను ఇప్పుడు ఈ మొబైల్ కి హాయ్ అని పంపించాను. పంపించిన వెంటనే మనకు ఆటోమేటిక్ రిప్లై అయితే ఇక్కడ నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో మీరు ఫైనల్ గా చూడొచ్చు, హాయ్ ఐఎమ్ బిజీ నౌ అని చెప్పేసి వచ్చింది అనమాట. సో తర్వాత సింపుల్ నేను మళ్ళీ ఇక్కడ టైప్ చేస్తాను, ఎక్కడ ఉన్నావు అని చెప్పేసి సింపుల్ ఈ విధంగా సెండ్ చేసేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత ఈ మొబైల్ని అసలు వాట్సాప్ కూడా ఓపెన్ చేయడం లేదు, మీరు ఇక్కడ చూడవచ్చు, కొంచెం బయట ఉన్నాను, తర్వాత చాట్ చేస్తానని చెప్పేసి. సేమ్ ఇదే విధంగా మీకు కూడా వాట్సాప్ నుంచి ఏమైనా రిప్లైస్ వెళ్ళాలి అనుకుంటే మీరు ఈ చిన్న అప్లికేషన్ ఉపయోగించి ఈ విధంగా రిప్లైస్ వెళ్ళేలా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో చాలా కూల్గా ఉంటుంది. అవతల వాళ్ళు కూడా మీరు రెస్పాండ్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు ఏం బాధపడరు. సో మీరు కూడా మీ మొబైల్లోని వాట్సాప్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది.
ఫటాఫట్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్గా మీ ప్లే స్టోర్ను ఓపెన్ చేసి ఈ అప్లికేషన్ని సెర్చ్ చేసి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.